జై శ్రీరామ్. భరత్ మాతాకి జై. బీఆర్ఎస్ పార్టీ అలియాస్ టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీని లేదా వాళ్ళ పార్టీ నాయకులను రేవంత్ రెడ్డి గారిని పొట్టు అదే మన తెలంగాణ భాషలు అనుకుందాము, గట్టిగా విమర్శలు చేయడు, తిట్టుకునుడు జరుగుతుంది. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు అధికారంలో ఉన్నారు. కాంగ్రెస్ నాయకులు, మంత్రులు కానీ, రేవంత్ రెడ్డి గారు కానీ, హరీష్ రావు గారిని, కేసీఆర్ని, లేకపోతే కేటీఆర్ గారిని అడగోలుగా మన తెలంగాణ భాషలో మనం మాట్లాడుకుందాం. మన తెలంగాణ భాషలో గట్టిగా పొట్టు తిడుతుండే. వీళ్ళేమనంటే వాళ్ళు వేరు మేము వేరు అని అంటారు. వాళ్ళు వేరు మేము వేరు, వాళ్ళ సిద్ధాంతం వేరు మా సిద్ధాంతం వేరు, కాంగ్రెస్ వాళ్ళు వేరు మేము వేరు అని అంటారు. సరే, వీళ్ళు అనుకున్న ప్రకారము కాంగ్రెస్ వాళ్ళు వేరు, బీఆర్ఎస్ వాళ్ళు వేరు అనుకుందాం. మళ్ళా ఉత్తరప్రదేశ్లో ఉన్న మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ మొన్న 13 తారీఖు వచ్చి ఎవరిని కలిసిండు? ఫస్ట్ పోయి ముందు కేటీఆర్ని కలిసిండు. ఫస్ట్ పోయి చాలా కప్పుకుండు, వాళ్ళతో ఇంత తిన్నాడు, మంచిగా మాట్లాడిండు, అంతా అయిపోయింది. ఆడికి ఎడిగిపోయిండు, మళ్ళా రేవంత్ రెడ్డి దగ్గరికి పోయిండు. ముఖ్యమంత్రి, మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గరికి ఇంటికి పోయిండు. ఆయనతో కలిసి మాట్లాడిండు. అంటే చూసేటోళ్ళు ఏమనుకోవాలి అసలు నాకు అర్థం కాదు. మీకు ఇద్దరికి వడదంటారు, మీ సిద్ధాంతాలు వేరు అంటారు. మళ్ళీ అటు ఇటు పోయి బీజేపీ వాళ్ళని తిడతారు. బీజేపీ వాళ్ళు అట్లా ఇట్లా అని చెప్పి మమ్మల్ని తిడతారు. మళ్ళీ మీ బీజేపీ వాళ్ళని తిట్టేవాళ్ళు అయితే, మీ సిద్ధాంతాలు వేరైతే అఖిలేష్ యాదవ్ వచ్చి కేటీఆర్ని ఎట్లా కలుస్తాడు? వాళ్ళ దగ్గర అయిన మీటింగ్ తర్వాత మళ్ళీ రేవంత్ రెడ్డి గారిని ఎట్లా కలుస్తారు? అంటే ఏంది, మీ ఇద్దరి మధ్యలో ఒప్పందాన్ని కుదర్చనీకి వచ్చిందా, లేకపోతే ఏదైనా బేరానికి మాట్లాడడానికి వచ్చిందా? అంటే నేను జనాలే అనుకుంటున్నారు మీ ఇద్దరి మధ్య సంబంధం ఏంది అని చెప్పి. అంటే జనాలను అవలగాలని చేయాలి, బీజేపీ వాళ్ళని అవలగాలని చేయాలి. చూసేవాళ్ళంతా పిచ్చోళ్ళు అనమాట. ఇది ఇలా సంగతి. ప్రజలారా ఆలోచించండి. ఎప్పటికైనా కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ రెండు సిద్ధాంతాలు ఒకటే, వాళ్ళిద్దరు ఒకటే. తిట్టుకున్నా కొట్టుకున్నా వాళ్ళిద్దరు ఒకటే. అంతకుముందు కూడా అందరు కలిసి, అన్ని పార్టీలు కలిసి బీజేపీకి వ్యతిరేకంగా మీటింగ్లు పెట్టుకున్నారు, పోరాడినారు. అలా తమిళనాడు ఆడున్నాడు కదా పిచ్చోడాడు, వాడు హిందూ వ్యతిరేకి, దేశ వ్యతిరేకి స్టాలిన్ గాడు, వాంతో కలిసి వీళ్ళు కేటీఆర్ గారు, రేవంత్ రెడ్డి గారు అందరు కలిసి ఒకటే మీటింగ్లో కూర్చున్నారు. అంటే వీళ్ళందరూ గుర్తుపెట్టుకోండి, మీరు ఎప్పటికైనా కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ ఒక్కటే. అదే బీఆర్ఎస్ పార్టీ. టీఆర్ఎస్ అంటే మన తెలంగాణ రాష్ట్ర సమితి ఉండే కదా, అప్పుడు తెలంగాణ మీద అభిమానం ఉండి పార్టీ పేరు పెట్టినారు. తర్వాత దేశంలో రాజకీయాలు చేద్దామనుకున్నారు, వాళ్ళ టైం బాగాలేదో లేకపోతే ఏమంటారో వాళ్ళ బిహేవియర్ చూసి జనాలు ఉల్టా చేసేసినారు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఎప్పటికైనా టీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఒకటే. భారతీయ జనతా పార్టీ మాత్రం సపరేటు. ఎప్పటికైనా ఆదరిస్తే భారతీయ జనతా పార్టీని ఆదరించండి. భారత్ మాతాకి జై. జై శ్రీరామ్. జై తెలంగాణ.